గతేడాది ఏకంగా 4 సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది హీరోయిన్ శ్రీలీల. 'స్కంద', 'భగవంతకేసరి', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' ఇలా ఈ చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా శ్రీలీల మాత్రం తన పాత్రలకు 100% న్యాయం చేసింది. అయితే వాటిలో 'భగవంతకేసరి' ఒక్కటే హిట్ కాగా మిగిలిన 3 ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ ఏడాది 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతికి వచ్చింది శ్రీలీల. ఈ చిత్రంలో శ్రీలీల డాన్సులకు ఎప్పటిలానే ఆడియన్స్ ఊగిపోయారు. కానీ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించింది అంతే. దీంతో ఈ బ్యూటీ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయింది. అయినప్పటికీ ఆమె దగ్గరికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ టాప్ హీరో సినిమాలో ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట శ్రీలీల. అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఒక పాట కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ శ్రీలీల తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరో టాప్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్‌కి శ్రీలీల నో చెప్పిందని టాక్. ప్రస్తుతం తన కెరియర్‌లో ఈ స్టేజ్‌లో ఐటెం సాంగ్స్ చేయడానికి శ్రీలీల ఇష్టపడడం లేదట. ఇదే రీజన్ చెప్పి ఆమె ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. అయితే శ్రీలీల ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తోంది శ్రీలీల. ఇటు కెరియర్, అటు చదువు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. ప్రస్తుతం పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసుకుంది. దీంతో అంతకుముందు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఈ బ్యూటీ చేతిలో ఉంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల డాన్స్, నటనతో అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమాతో పాపులర్ అయిన శ్రీలీలకి ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకాలో అవకాశం దక్కింది. ఈ చిత్రంతో శ్రీలీల జాతకమే మారిపోయింది. ఇందులో పల్సర్ బైక్ పాటకి శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్లకు వెళ్లిన ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు. ధమాకా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు దక్కాయి.